హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికైతే హ్యాపీ శివరాత్రి. ఇక్కడనైతే మేము శివరాత్రికి దీపం ముట్టించుకుంటాం కదా, జాగార దీపం ముట్టించుకుంటాం కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మా మమ్మీ పీట తీసుకొని పీట మీద ముగ్గేసింది. ముగ్గేసిన తర్వాత శివుని ఫోటో పెట్టింది. దాని పక్కకే దాని ముందు శివలింగం పెట్టి, దీపం పెట్టే ముందు అయితే మనం కొన్ని బియ్యం పోసి పెట్టాలి. అలాగే ఇక్కడ దీపం చిప్పలకి గంధం, పసుపు, కుంకుమ 2 పెట్టిన తర్వాత మేమైతే చీపురు పుల్లలు కూడా పెట్టి దీపం ముట్టిస్తాం. మళ్ళీ ఫస్ట్ గంగ వాటర్ పోసిన తర్వాత కొంచెం దీపం నూనె పోయాలి. ఇట్లా గంగ వాటర్ తోటి దీపం తోటి కూడా మంచిగా వెలుగుతుంది. మేము ప్రతిసారి ఇట్లనే పెడతాం. కొంతమంది మొత్తం నూనెను పోస్తారు కదా, మాకైతే ఫస్ట్ నుంచి ఇదే అలవాటు. ఇక్కడ చూసినట్లయితే మా మమ్మీ దేవునికి పూలదండ వేద్దామని చెప్పి అటు ఇటు అది పెట్టి స్టిక్కర్స్ పెట్టి మరి పూలదండ వేస్తుంది. పూలదండ వేస్తుంది చూడండి. చామంతి పూలదండ వేసిన తర్వాతనైతే మళ్ళీ అటు శివునికి కొంచెం పత్రి పెట్టిన తర్వాత శివుని ఫోటో దగ్గర పత్రి పెడుతుంది. పత్రి పెట్టిన తర్వాత పువ్వులు అటు ఇటు పెడుతుంది. ఇక్కడ చూడండి, శివునికి పత్రి పెడుతుంది. పైన కూడా శివుని పైన కూడా పూలు పెడుతుంది. మనమైతే ఫస్ట్ రోజు ముట్టించుకునే దేవుళ్ళ దగ్గర పూజ అయినాకనే ఇక్కడ కూడా పూజ చేయాలి. నెక్స్ట్ అయితే వత్తి కూడా వేస్తుంది చూడండి. వత్తి అయితే మనం ముందే చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె పోసి వత్తి మొత్తం తడిసేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆ వత్తి ముందే ఇవన్నీ చేసుకునే ముందే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ వత్తి అల్ల వేసిన తర్వాత ఆగర్బత్తితోటి అయితేనే ముట్టియాలి. మా మమ్మ అయితే ఎప్పటి నుంచి ఆగర్బత్తితోటే ముట్టిస్తుంది ఏ దీపం అయినా. నెక్స్ట్ దీపంలో పసుపు, కుంకుమ, అక్షంతలు కొన్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీపం పక్కకి అటు పక్కకి ఇటు పక్కకు ఒక పువ్వు పెట్టాలి. నెక్స్ట్ పొద్దున కడిగిన శివలింగం ఉంటుంది కదా, ఆ శివలింగం మీది పత్రి, పువ్వులు అన్నీ తీసి వాటర్ సైడ్కి పోయాలి. వాటర్ సైడ్కి పోసి మనం మంచిగా మళ్ళీ కడిగి గంగ వాటర్తో అభిషేకం చేయాలి శివలింగాన్ని. ఇక్కడ చూసినట్లయితే గంగని వాటర్ తోటే అభిషేకం చేస్తుంది మా మమ్మీ. మేము నలుగురం ఒక్కొక్కసారి చేసుకుంటూ వచ్చినాం. నెక్స్ట్ గంగ వాటర్తో అభిషేకం అయినాకనైతే పాలతో అభిషేకం చేయాలి. అభిషేకం చేస్తుంటేనైతే మన మనసులో ఓం నమః శివాయ అనుకుంటే వేయాలి. ఇక్కడ చూడండి, పాలతోటి అభిషేకం మంచిగా మొత్తం పాలతోటి వేసిన తర్వాత ఓం నమః శివాయ అనుకుంటా అభిషేకం చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ అయితే కొంచెం చక్కెరతో కూడా చేయాలి. ఇక్కడ చూడండి, చక్కెరతో అయిపోయినాకనైతే హనీ ఉంటుంది కదా, లేదు గంధంతో చేసిన తర్వాత హనీ ఉంటుంది కదా, హనీ కూడా వేసి అభిషేకం అయితే చేయాలి. నెక్స్ట్ అయితే హనీతో కూడా అభిషేకం చేయాలి. ఇవన్నీ అభిషేకాలు చేసిన తర్వాత మంచిగా శివలింగం కడిగి, ఇక్కడ చూడండి హనీతో అభిషేకం కూడా అయిపోయింది. నెక్స్ట్ అయితే శివలింగం మీద నెయ్యి ఉంటుంది కదా, నెయ్యితో కూడా అభిషేకం చేయాలి.
ఇవన్నిటినైతే పంచామృతాలు అంటారు. నెక్స్ట్ ఉబిదితో కూడా మా మమ్మీ వేసింది, అభిషేకం అంటారు కదా. ఇక్కడ చూడండి, అభిషేకం చేసిన మనమైతే ఎంత పీస్ఫుల్గా అభిషేకం చేస్తే అంత మంచిగా అనిపిస్తుంది. ఓం నమ శివాయ అనుకుంటూనే చేయాలి. నెక్స్ట్ అయితే మళ్ళీ పాలతో అభిషేకం చేస్తుంది. ఫస్ట్ వాటర్తో వేసింది, తర్వాత పాలతో వేసింది, తర్వాతనైతే పాలతో వేసిన తర్వాతనైతే చక్కెరతో వేయాలి. చక్కెరతో వేసిన తర్వాత గంధంతో వేసిన తర్వాత కూడా నెక్స్ట్ హనీతో వేయాలి. హనీతో వేసిన తర్వాత నెయ్యి వేసి చేయాలి. నెయ్యి వేసి చేసిన తర్వాతనైతే నెయ్యి తర్వాత మళ్ళీ పాలతో అభిషేకం చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఫ్రూట్స్తో కూడా అభిషేకం చేయాలి. నెక్స్ట్ అయితే మంచిగా శివలింగాన్ని కడిగిన తర్వాతనైతే ఇక్కడ మనం రోజు పెట్టుకునే గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో శివలింగం పెట్టి పైనుంచి వాటర్ పోసిన తర్వాత దానికైతే ఊబిది బొట్టు అనేది పెట్టాలి. నెక్స్ట్ గంధం పెట్టుతుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ అయితే మళ్ళీ వీటికి పత్రి పువ్వులు కూడా పెట్టాలి. చూడండి, నెక్స్ట్ పత్రి పువ్వులు అన్నీ పెట్టిన తర్వాతనైతే మంచిగా మొక్కుకోవాలి. ఓం నమ శివాయ అనుకుంటూనే పెట్టాలి. చూడండి, అక్కడ కూడా మళ్ళీ పత్రి పెట్టింది. నెక్స్ట్ అయితే మనం ఒక నైవేద్యంగా పెట్టాలి కాబట్టి ఒక అరటిపండు పెడతాం. బిల్వకాయ ఉంటుంది కదా, బిల్వకాయ కూడా శివునికి అయితే మస్తు ఇష్టం కాబట్టి ఇక్కడ బిల్వకాయ కూడా పెట్టింది. నెక్స్ట్ బనానా కందిగడ్డ, గ్రేప్స్, ఒక కంకి కూడా పెట్టాలి. అటో కంకి ఇటో కంకి పెట్టిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఉందో. ధూపం కూడా వేస్తుంది మా మమ్మ అయితే ఇక్కడ. ధూపం కూడా వేయాలి, మంచిగా అనిపిస్తుంది. ధూపం స్మెల్ అయితే మస్తు ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత కలగా ఉందో మా శివుడు. ధూపం మీదనైతే సాంబ్రాణి కూడా వేస్తుంది. ఇక్కడ మనకి ఎంత మంచిగా స్మోకీగా వస్తుందో లాస్ట్లో కూడా చూస్తాయి చూడండి. ఇదైతే ఎంత మంచిగా ఉందో చూడండి శివుని కళ అనేది. చూడండి, మనమైతే ఎంత మంచిగా పూజ చేస్తే అంత మంచిగా అనిపిస్తుంది కదా. నైట్ అయితే 12 o'clock వరకు జాగారం కదా లేచుండి టెంపుల్కి అయితే వెళ్ళినాం 12 o'clockకి. అప్పుడు భజన కూడా చేసిళ్ళు, ముందు నుంచే భజన చేస్తున్నారు. మేము 12 o'clockకి పోయినాం. ఇక్కడ చూడండి లాస్ట్ ఎండింగ్లోనైతే కొబ్బరికాయ కూడా కొట్టేయాలి. హారతి ఇచ్చే ముందే మనం కొబ్బరికాయ కొట్టాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ హారతి ఇస్తున్నాం చూడండి. హారతి కూడా ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ శివునికి ఇవ్వాలి, తర్వాతనైతే పైన దేవుళ్ళు ఫొటోస్ ఉంటాయి కదా ఆ ఫొటోస్ కూడా ఇవ్వాలి. ఇక్కడ చూడండి హారతి మీరు కూడా హారతి తీసుకోండి. నెక్స్ట్ అయితే తీర్థం కూడా పెడతాడు. ఇక్కడ చూడండి మా పైన ఫోటోలు కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి.